ప్రతి ఏడాది అక్టోబర్ వచ్చిందంటే తీర ప్రాంతాల గుండెల్లో ఆందోళన కలుగుతోంది. ఆకాశం నీలిరంగును కోల్పోతూ మేఘాల ముసురు తెరవేసుకుంటోంది. సముద్రం మెల్లగా ఊపిరి తీసుకుంటూ తనలోని తుపాను గర్జనను సమీకరిస్తోంది. ఈసారి దాని పేరు మొంతా. బంగాళాఖాతంలో ఆవిర్భవించిన ఈ తుపాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని చేరడానికి పయనిస్తోంది. ప్రతి అక్టోబర్ ఇలానే భయానక మౌనంతో ప్రారంభమవుతుంది. వర్షాలు ఆగిపోయిన తర్వాత ప్రకృతి మరోసారి తన రహస్య శక్తిని సిద్ధం చేసుకుంటోంది. తీర ప్రాంతాలు, మత్స్యకార గ్రామాల ప్రజలకు తుపాన్లతో పోరాడడం సాధారణమైపోయింది. చరిత్రలో ప్రతి అక్టోబర్ ఒక కొత్త తుపానుకు కేంద్రంగా నిలిచింది. ఇంతకీ అక్టోబర్లో సముద్రం ఎందుకు ఉలిక్కి పడుతుంది? ఈ సమయంలో ప్రకృతి తన భీకర రూపాన్ని ఎందుకు చూపుతోంది? మొంతా అనే పేరుతో మరో తుపాను బంగాళాఖాతంలో జన్మించింది. ఇది కొత్త కథ కాదు. ప్రతి సంవత్సరం అక్టోబర్ నెల ఒక కొత్త గాథను రాస్తుంది. వర్షాకాలం ముగిసిన తర్వాత భూమి చల్లబడుతుంది. కానీ సముద్రం మాత్రం వేడిగా మిగిలిపోతుంది. ఆ వేడి నీరు ఆవిరై గాలిలో తేమను పెంచుతుంది. ఆ తేమ గాలి మేఘాలుగా మారుతుంది. అది తిరిగి సముద్రం మధ్యలో గిరగిరా తిరుగుతూ శక్తిని సేకరిస్తుంది. అదే ఒక తుపానుగా రూపాంతరం చెందుతుంది. ఈ ప్రక్రియ సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో సూర్యుడు దిశ మార్చి దక్షిణగోళం వైపు సాగిపోతాడు. సూర్యకిరణాల కోణం మారడంతో సముద్రం మళ్లీ వేడి పుంజుకుంటుంది. గాలులు మారుతాయి. వాతావరణంలో అస్థిరత పెరుగుతుంది. ఈ మార్పులు తుపానుకు కారణమవుతాయి. బంగాళాఖాతం దీనికి అద్భుతమైన వేదిక. ఎందుకంటే ఇక్కడి సముద్ర నీటి ఉష్ణోగ్రత ఎప్పుడూ 26 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉంటుంది. అందుకే ప్రతి అక్టోబర్లో ఈ సముద్రం ఒక కొత్త తుపాన్ను పుట్టిస్తోంది. అక్టోబర్ నెల అత్యధికంగా తుపాన్లకు సాక్షిగా నిలిచిందని చరిత్ర చెప్తోంది. 1999లో ఒడిశాను కుదిపేసిన సూపర్ సైక్లోన్ అదే నెలలో వచ్చింది. 2013లో ఫైలిన్, 2014లో హుద్హుద్, 2018లో టిట్లీ, 2022లో సిత్రాంగ్, 2023లో హమూన్ లాంటి తుపాన్లు అక్టోబర్ నెలలోనే ఆవిర్భవించాయి. ఒక్కో తుపాను తీర ప్రాంతాల రూపురేఖలను మార్చింది. గాలి గర్జనలో ఇల్లు, పంటలు నాశనమయ్యాయి. మరోవైపు గ్లోబల్ వార్మింగ్ సముద్రాన్ని ఇంకా వేడిగా మార్చింది. అందుకే ఇటీవలి సంవత్సరాల్లో అక్టోబర్ మధ్యలోనే తుపాన్లు ఆవిర్భవిస్తున్నాయి. మొంతా కూడా అదే ధోరణిలో ఉంది. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం సముద్రం లోతు 50 మీటర్ల వరకు వేడి ఉంటే తుపాను మరింత బలపడుతుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇక తీర ప్రాంత గ్రామాల్లో అక్టోబర్ అనగానే ప్రజల గుండెల్లో ఒక చిన్న ధ్వని మోగుతుంది. సముద్రపు అలలు ఎగసిపడతాయి. ఉప్పుగాలి వాసనలో తుపాను ఊపిరి కలిసిపోతుంది. కానీ ఈ భయాల మధ్య ప్రజలు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మత్స్యకారుడు తన బోటు తాడు గట్టిగా కట్టి ఆకాశం వైపు చూస్తాడు. తుపాన్లు వస్తాయని తెలుసుకున్నా జీవితం ఆగదని అతనికి తెలుసు. మొత్తంగా చూస్తే ప్రకృతి చరిత్రలో అక్టోబర్ ఒక పాఠం లాంటిది. వర్షాలు తగ్గి నిశ్శబ్దం నెలకొన్నప్పుడు సముద్రం మళ్లీ విజృంభిస్తుంది. శాంతి తర్వాత కల్లోలమనే సత్యాన్ని ప్రతి సంవత్సరం మనకు గుర్తు చేస్తుంది. అక్టోబర్ సముద్రం ఒక శిశువులా కనిపించినా అందులో దాగి ఉన్న శక్తి మహాప్రళయం లాంటిది. ఇలా ప్రతి అక్టోబర్ కొత్త గర్జనతో మొదలవుతుంది. చరిత్రను మళ్లీ రాస్తుంది. సముద్రం తన గర్భంలో మరో తుపాన్ను మోస్తుంది. తీర ప్రాంతాలు జాగ్రత్తగా ఎదురు చూస్తాయి. ప్రకృతి తన పాత గీతాన్ని మళ్లీ ఆలపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అక్టోబర్ అనేది జీవితానికి, ప్రకృతికి మధ్య సాగుతున్న శాశ్వత సంభాషణగా చెప్పొచ్చు.